విధంగా అభివృద్ధి చేసుకోవాలనే తపన ఉన్నటువంటి ఈ యొక్క సభలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఆలస్యం దయచేసి చెల్లించాలి. ఎందుకంటే కోర్టులో వర్క్ చూసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు న్యాయవాదుల మీటింగ్ కూడా అరేంజ్ చేశాం. అక్కడ ఏ విధంగా మనం మరి యొక్క జరుగుతున్నటువంటి కోర్టులో జరుగుతున్నటువంటి వ్యవహారం లేకపోతే రాయలసీమ విషయంలో ఏ విధంగా దాంట్లో కూడా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్స్ ఏవైతే మనం పెట్టాము ఇది దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు మన వాళ్ళు రాయలసీమ ప్రాంతమంతా తిరిగి రాయలసీమ హక్కుల కోసం పోరాటం చేయాలి అని రాజకీయంగా కూడా కష్టపడినటువంటి బయలుదేరుగా ఉన్నారు. అదేవిధంగా మన పెద్దలు విశారెడ్డి గారు, రాజు గారు, మిత్రులు ఇప్పుడు మన సమస్యలతో అవగాహన కలిగినటువంటి యువకులు అందరూ కలిసి తిరిగి ఒక తాటిపై వస్తారు. రాజకీయపరమైనటువంటి అంశాలు కాకుండా కేవలం ప్రాంత అభివృద్ధి యొక్క ఆకాంక్షతో అందరం కలిసి ఒక శక్తిగా ఏర్పడితే ఏ ప్రభుత్వాన్నైనా మనం నిలబడవచ్చు. ఒకటి మనం గమనించాల్సిన అవసరం ఉంది. నేను కూడా రాజకీయాలను ఎందుకు చూస్తా ఉన్నాను. పబ్లిక్ లైఫ్ కానీ మనం చూడలేదు. అల్టిమేట్ గా రాజకీయ పార్టీకి వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు అవసరం. ఎంతవరకు ఓటు మనం సాధించగలుగుతాం, ఎంతవరకు ప్రజల్ని మనం బెండ్ చేయగలుగుతాం, లేదా మనం ఎదుర్కోగలుగుతాం. దానికి అవసరమైనటువంటి ఎన్ని హామీలైనా ఎక్కడైనా ఇవ్వచ్చు. అధికారం వచ్చిన తర్వాత దాన్ని కన్సాలిడేట్ ఏ విధంగా చేసుకోవాలన్నటువంటి ప్రయత్నాలు తప్ప ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా నెరవేర్చాలి. మరి మనం ఇంకా మనం బాధపడుతున్నాం. రాయలసీమ నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు ఎన్నో సంవత్సరాలు ఏన్నారు ఈ రాష్ట్రాన్ని. అక్కడ కంబైన్డ్ స్టేట్, ఆ తర్వాత డివిజన్ అయిన తర్వాత కూడా రాయలసీమ వాళ్ళే వెళ్తూ ఉన్నారు. మరి సొంత ప్రాంతం పట్ల కొంతైనా కొంత మరి ప్రేమ ఎవరికైనా ఉంటుంది. మనం ఎక్కడన్నా పుట్టిన మన యొక్క పుట్టిన జన్మస్థలాన్ని మర్చిపోం. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని కూడా మర్చిపోకుండా దాని కొరకు మనం ఏదైనా చేయాలన్నటువంటి ఆలోచన మన రాజకీయ నాయకులు ఎందుకు కొనబడిందంటే దానికి హిస్టారికల్ రీజన్స్, పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి. మనకుండే 54 సీట్లు, వాళ్ళకుండే 120 సీట్లు సత్తా అంతా. కాబట్టి 54 సీట్ల కంటే 125 సీట్లు దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ ఎందుకంటే ఒక పరిచయంతో మనం గుర్తించాలని లేదు, మరి గుర్తించారు మీతో అక్కడనే. కాబట్టి అక్కడ సీట్లు ఎక్కువ రాబట్టుకోవాలంటే అక్కడ వాళ్ళకి ఎక్కువ సాటిస్ఫై చేయాలన్నటువంటి ఆలోచన చేస్తారు తప్ప మన ప్రాంతాన్ని ఎక్కడికి ఇంకొకటి బయలుదేరినటువంటి ఒక ఆలోచనతో మన వాళ్ళు పోతున్నారని నాకు అనిపిస్తా ఉంది. మరి దీనికి వేరే మార్గం లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి న్యాయ పోరాటం కానీ లేకపోతే అదేదో న్యాయ దేవత నుంచి ఏదో దేవత అనేది ప్రోగ్రామ్ కొంతమంది పెట్టారు. మరి కోర్టులో అపరాధ నిర్మాణం చెప్పి కొంతమంది ఆర్గ్యుమెంట్స్ పెడతా ఉన్నారు, విద్యార్థులు పిలుచుకుంటా ఉన్నారు. దీనికి టెక్నికల్ గా నన్ను అడిగితే ఒక హైకోర్టును కర్నూలు షిఫ్ట్ చేయడానికి రాజకీయపరమైనటువంటి అంశాలు ఏం లేవు. దానికి చట్టపరంగా ఈ క్యాపిటల్ బిల్లును ఆమోదించాల్సిన అవసరం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ లో స్పష్టంగా చెప్తుంది ఇట్ ఈస్ మ్యాటర్ బిట్వీన్ యూనివర్సిటీస్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అని. సో అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ తీసుకుని ఎందుకంటే కొత్తగా హైకోర్టు ఏర్పాటు కావడం లేదు. ఇక్కడ కొత్తగా హైకోర్టు ఏర్పాటు అయితే ప్రెసిడెన్షియల్ అసెంట్ ఉండాలా, భారత దేశాధ్యక్షుల యొక్క ముద్ర ఉండాలి. ఇక్కడ అదేవిధంగా ఆల్రెడీ హైకోర్టు ఎస్టాబ్లిష్ దాన్ని తీసుకొచ్చి కర్నూలు షిఫ్ట్ చేయడానికి అడ్మినిస్ట్రేటివ్ మెజారిటీ లేదా అది అందరికీ తెలుసు. అయితే మిగతా ప్రాంతాలు అన్ని కలిసి ఒక పాలనాన్ని కేంద్రీకరణ జరగాలన్నది అది మంచి అంశమే. దాని ఎవరు మనకు పాలన లేదు. ఎందుకంటే శివరామకృష్ణ గారి రికమెండేషన్స్ కూడా అన్ని ఒక చోట కేంద్రీకృతం అవుతే అసమర్థంగా ఉంటుంది అనేది జరుగుతారు. ఒక ప్రాంతం వెనుకబడిపోతే ఒక ప్రాంతం ఇప్పటికే అభివృద్ధి అవుతుంది. దర్శకు విట్నెస్ హైదరాబాద్ సిటీ ఈజ్ కన్సిడర్డ్ క్యాపిటల్ ఆఫ్ కంబైన్డ్ స్టేట్ ఫ్రమ్ 1956 to 2014. మనకు జరిగింది. ఆంధ్రులు ఏమైనా మెరుగు తెచ్చుకుంటారని చెప్పి మన వాళ్ళు అనుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అక్రమంగా చూపిస్తామని బికాస్ ఈ ఓట్ పవర్, బికాస్ ఆఫ్ సీట్స్ ఆఫ్ ఓట్ కోర్స్ అనే నాకు కోర్సు రీజన్. దానివల్ల దీనికి వేరే మార్గం నాకైతే అనిపిస్తుంది. మనం సపరేట్ గా రాజకీయ ఉద్యమాన్ని నడపడం తప్ప దీనికి వేరే మార్గం లేదు. మనం ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చారిత్రాత్మక వాస్తవం. ఇది ఎన్నాళ్ళని మనం తయారు చేసుకుంటాం. సరే ఎప్పుడోసారి వస్తాం. వస్తువులు వచ్చిన స్టేట్ ఛత్తీస్గఢ్ అన్నారు, ఉత్తరాఖండ్ అన్నారు, మనకు తెలిసిన స్టేట్స్ ఉన్నాయి. ఇంత మంచి రిసోర్సెస్ పెట్టుకొని మంచి ప్రజెంట్ ఎకనామికల్ అట్మాస్ఫియర్ మనకు మంచిగా పెట్టుకొని ఇక్కడ అక్కడ మనం నీళ్ళు టైప్ రాదు. అయినా దీనిపైన ఈ విధంగా తక్కువ
రాజకీయంగా మనం చాలా అల్ప సంఖ్యాకం కాబట్టి మన యొక్క సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మనము వాళ్ళు ఏ విధంగా మన వాళ్ళు మన దగ్గర ఉంటామన్నటువంటి ఆలోచన మన పాలకులు రాయలసీమ నుంచి వచ్చే పాలకులు ఉంది కాబట్టి ఈ ప్రాంతం నిర్లక్ష్యం చేయబడతా ఉంది. సో ఓన్లీ ఆల్టర్నేటివ్ ఓన్లీ ఆప్షన్ ఫర్ రాయలసీమ పీపుల్ ఈస్ టు ఫైట్ ఫర్ సపరేట్ రాయలసీమ. ఆ విధంగా వస్తే తప్ప మనం పాలించుకునేటువంటి అధికారం మన చేతిలోకి వస్తే తప్ప మనం రాయలసీమ అభివృద్ధి చెందడానికి చెందడానికి నేను వ్యక్తిగతంగా నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే చూసిన అనుభవాన్ని 2014 తర్వాత రాయలసీమలో న్యాయవాదుల ఉద్యోగం చేశాం. మీరందరూ చేశారు. మన శ్రీబాబు వరకు అమలు చేయాలంటూ ఉన్నారు. అది విస్తారీకరణ ఇప్పుడు 1953 స్టేజ్ మనకు మనం వచ్చి రిస్టోర్ అయింది. 1953 స్టేజ్ 53 సంవత్సరం యొక్క పరిస్థితి పొజిషన్ రిస్టోర్ అయినప్పుడు మన శ్రీబాబు వరకు చాలా ఇంప్లిమెంట్. దాని ప్రకారం అందరూ కొన్ని పాలనా వ్యవస్థ కొన్ని పాలనా వ్యవస్థలు ఉండాలి. ఎందుకు చేయడం లేదు? ఇంకా మాట చెప్తా ఉన్నాం కానీ ఒక ఆయన ప్రయాణం తెచ్చి నేను రెగ్యులర్ చేస్తాను లాస్ట్ పోయినప్పుడు అది తెలిసిరాలే మనం. మరి ఇది హైకోర్టులు కూడా అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ మనకి తీసుకొచ్చడానికి అవకాశం ఉంది. కానీ రాజ్యం పర్స్పెక్టివ్ తీసుకొని డీసెంట్రలైజేషన్ అనేటువంటి ఒక దానిపైన మరి దాన్ని కూడా డిలే చేయడం అనేది ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి దీన్ని మరి ఇప్పుడు మన పిల్లలు కూడా చాలా మంది చాలా యాక్టివ్ గా ఉన్నారు. దీన్ని మనం ప్రజల్లోకి తీసుకుపోయి మొబలైజ్ చేసే విధంగా నిజమైనటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి ఒక సామాజిక బాధ్యత కలిగినటువంటి నాయకత్వంగా మనం అందరం కలిసిగా సమిష్టిగా ముందుకు పోతే తప్ప ఈ కార్యక్రమం సాగదని చెప్పి నేను భావిస్తా ఉన్నా. సో ది అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ రీజన్ ఈజ్ టు గెట్ సపరేట్ రాయలసీమ. ఆ లక్ష్యంతో ముందుకు పోతే తప్ప ప్రభుత్వాలు దిగి ఈ ప్రాంతం యొక్క అవసరాలను తీర్చవని చెప్పి నేను భావిస్తూ అటువంటి ఉద్యోగంలో తప్పనిసరిగా మేము కూడా మీతో పాటు కార్యకర్తలుగా పనిచేస్తామని చెప్పి మన వేదికలో పెద్దలకు కూడా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చారు. మరి ఇష్యూ అయితే చాలా క్రూషియల్ మన ప్రాంతానికి సంబంధించిన అధికార వికేంద్రీకరణ లేదా పాలనా వికేంద్రీకరణ రాజకీయ అంశాలు ఉండొచ్చు, మరి ఇతర అంశాలైనా ఉండొచ్చు. ఆన్గోయింగ్ లిటిగేషన్ ఇన్ ద హైకోర్ట్, దానిలో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉండొచ్చు. బట్ అట్ ది సేమ్ టైం వన్ మస్ట్ బికమ్ అబోవ్ ఆల్ పెట్టి కన్సిడరేషన్స్. మన ప్రాంతం యొక్క ప్రయోజనాలను కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ అక్కడ జరుగుతున్నటువంటి ఆ వ్యాజ్యంలో మన యొక్క రాయలసీమ ప్రాంతం యొక్క భవిష్యత్తు కూడా ముడిపడి ఉంది కాబట్టి మనం దీంట్లో మన వంతు బాధ్యతను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అక్కడ లీగల్ ప్రొసీడింగ్స్లో ఏ విధంగా బార్ అసోసియేషన్స్ కానీ లేకపోతే న్యాయవాదులు కానీ మిగతా సంఘాలు కానీ ఏ విధంగా తమ యొక్క పాత్రను పోషించాలా, మరి వింటున్నటువంటి బెంచ్ దృష్టిలో భౌగోళిక అంశాలు, చారిత్రక అంశాలు, ఆర్థిక అంశాలు, రాజకీయ అంశాలు, ది ఇంపార్టెన్స్ ఆఫ్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళపైన ఇంప్రెస్ చేసడానికి మనం ఏ విధంగా పాత్రను పోషించాలన్న దానిపైన ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నేను తెలిసి దాదాపుగా 10 సంవత్సరాల నుంచి 10 రోజుల నుంచి అక్కడ ఉన్న వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాను. నిన్న కూడా అధ్యక్ష కార్యదర్శులు అక్కడ ఉన్నప్పుడు అక్కడ మన సహచరులు కూడా మాట్లాడడం జరిగింది. మరి ఏ విధంగా ముందుకు పోవాలి? మనం ఇంతకుముందు మంచి ఉద్యమం చేశాము. రాయలసీమ వ్యాప్తంగా మనం రాయలసీమ అడ్వకేట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకొని, అదేవిధంగా కర్నూలు జిల్లాలో కూడా మన డిస్ట్రిక్ట్ అడ్వకేట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకొని అందరం ఒక సంఘటితమైనటువంటి ఉద్యమాన్ని మనం తీసుకొచ్చాం. దాని ఎఫెక్టు మనకు కనపడింది, దాని ప్రభావం ఫలితం కూడా మనం చూసాం. ఇప్పుడు దీన్ని ఈ లీగల్ ట్యాంగిల్లో పెట్టేసి కొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయస్థానం ద్వారా మరి సరైనటువంటి ఫ్యాక్ట్స్ కానీ లేకపోతే దాన్ని సరైనటువంటి విషయాలు న్యాయస్థానం దృష్టికి తీసుకురాకుండా
కేవలం దీనికి ఒక రాజకీయపరమైనటువంటి ఆ కలర్నిచ్చి, అంతేకాకుండా ఏదో ఒక ప్రాంతం మీద కక్ష కట్టినారన్నటువంటి ఒక దుష్టపూరితమైనటువంటి ఆలోచనను, అటువంటి ఒక మైండ్ అటువంటి ఫీలింగ్ను కలుగజేయాలన్నటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనించాల్సిన అవసరం. కాబట్టి ఏది చేసినా ముందు ప్రాంతం యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని న్యాయవాదులంగా మనం ఈరోజు ఏదైతే 3 క్యాపిటల్ ఇష్యూ జరుగుతూ ఉందో ఆ 3 క్యాపిటల్ ఇష్యూలో మనది కూడా మిగిలింది. మనకి ఇక్కడ హైకోర్టు రావాల్సిన అవసరం ఉంది చారిత్రాత్మకంగా. దానికి మనం అర్హులం, మన హక్కు కూడా. ఈక్వల్ డెవలప్మెంట్, డీసెంట్రలైజేషన్ ద్వారానే సాధ్యమవుతుంది అనేది అందరికీ తెలుసు. కాబట్టి మనం అంతా మేధావులు, మీరంతా మనం అందరం కూడా ఆలోచన చేస్తాం. మరి పెద్దలు బార్ అసోసియేషన్ అధ్యక్షులు, అదేవిధంగా వారి యొక్క సహచరులు, మరి వారికి గైడెన్స్ ఇస్తున్నటువంటి మేధావులు, మీరందరూ ఏ విధంగా మా బార్ అసోసియేషన్ యొక్క సహకారంలో మేము బార్ అసోసియేషన్ సభ్యులంగా తప్పనిసరిగా ఒక మంచి కాజ్ కొరకు మీ వెంట ఉంటాం, మీతో కలిసి పనిచేస్తాం, మీకు మా సహాయ సహకారాలు అందిస్తాం. మరి మీరు ఏ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారో దాన్ని మీరు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీరు తయారు చేసుకొని సభ్యులందరి ముందు పెడితే కూడా బాగుంటుందని చెప్పి నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.